చూస్తే ఆశ్చర్యకరమైన సంఘటన ఏం జరిగిందో తెలుసా అండి? కామధేను స్వర్గలోకంలోంచి పరుగున వచ్చి ఈశ్వర, నోరున్న మనుష్యులు కష్టం వస్తే ఎక్కడైనా దాక్కుంటారు, ఎక్కడికైనా వెళ్ళి రక్షణ పొందుతారు. కానీ నోరు లేనటువంటి జీవాలు, మా ఆవులు, మా దూడలు, మా ఎద్దులు, వర్షం వస్తే బయట కట్టేస్తారు, వాళ్ళు ఇళ్లలో పడుకుంటారు. కానీ నువ్వు జగద్భక్తవు, జగన్నాథుడవు, విశ్వేశ్వరుడవు, నీకు తెలుసు మా కష్టం. అందుకని గోవులను కాపాడావు. ఇవాళ మా వాళ్ళందరూ మరణించకుండా కాపాడావు. కాబట్టి ఈశ్వర, ఆవుల్ని కాపాడిన మహాత్ముడవు కనుక నీవు కాపాడి గెలుచుకున్నావు. మేము బిరిదిచ్చి పిలవట్లేదు, నువ్వు గెలుచుకున్న నామం కనుక గోవులను కాపాడిన గోవిందా నమస్కారం అంటే కామధేనువు తన పాలు తాను వర్షించి బంగారు కలశలలోకి పట్టిందిట. ఐరావతం పరుగున వెళ్లి ఆకాశగంగలో ఉన్నటువంటి నీళ్లని పట్టుకొచ్చిందిట. బంగారు కలశాలతో ఐరావతం పట్టుకొచ్చిందిట. అదితి పరిగెత్తుకొచ్చిందిట ఇంద్రుడి తల్లి. నా కొడుకైనటువంటి ఇంద్రుడు ఒకనాడు రాజ్యం పోగొట్టుకుంటే వామనమూర్తి అయ్యొచ్చి మహానుభావుడు ఇంతంతైవటుడు ఇంతయైవరుయుతానింతై అభోవీధిపై అంతై తోజిద మండలగ్రవర కల్వంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యమధోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్తి అయి తిరిగి చెయ్యి చాపి అడిగి తెచ్చిన నా కొడుకుచ్చాడు. ఇవాళ నా కొడుకు మరొకసారి కట్టడి తప్పి అహంకరిస్తే వాడు చేసిన తప్పిదాన్ని మన్నించి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈశ్వర, వెళ్లి బుద్ధి తెచ్చుకుని మహానుభావుడికి అభిషేకం చేయరా అంది అదితి. అంటే ఆ ఐరావతం తీసుకొచ్చి తన తొండంతో సంతోషపడిపోతూ ఆకాశ గంగా జలాల్ని 7 సంవత్సరముల పిల్లవాడికి అభిషేకం చేసింది. కామధేనువు ఇచ్చినటువంటి ఆవు పాలతో దేవేంద్రుడు చేతులతో పట్టుకుని ఆ కలశలతో అభిషేకం చేశాడు. చేస్తూ ఆనాడు చెప్పాడు, చాలా జేగంటలు వినండి. ఆ గంటలు మోగినట్టే మోగాయి ఆ రోజున ఊర్ధ్వలోకాలన్నిట. దేవతలు నాట్యం చేశారు, అప్సరసలు నృత్యం చేశారు, పుష్పవృష్టి కురిసింది, భగవానుడు గోవిందుడు అయ్యాడు. కాసేపు ఆ గంట అనుభవించండి, మీకు చెప్తాను. సురభుడు దేవేంద్రుడు ఆ పాలతో అభిషేకం చేసి 7 ఏళ్ల పిల్లవాడిని పిలిచాడు. గోవిందా అని పిలిచాట, సొంపారా అలా పిలిస్తే గోవిందుండంచు ఈశ్వరుడికి ఎన్నో పేర్లున్నాయి. అన్ని పేర్లలో ఆయనకి చాలా ఇష్టమైన పేరు ఏదోటో తెలుసా అండి? 7 రాత్రులు 7 పగళ్ళు వీళ్ల కోసమని కొండెక్కి పట్టుకున్నాను. నా మీద నమ్మకంతో నన్ను నిందించకుండా నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారని అడిగితే ఆనాడు కొండ మోసి నేను గెలుచుకున్న పేరు ఈ పేరు అని ఎవరైనా గోవిందా అని పిలిస్తే చాలట. 7 రాత్రులు 7 పగళ్ళు అంటే ఏమిటి అర్థం? మీరు 90 ఏళ్ళు బ్రతకండి, 100 ఏళ్ళు బ్రతకండి, 7 రాత్రులు 7 పగళ్లే బతుకుతారు. ఆది సోమ మంగ బుధ గురు శుక్రశని. అందుకని బతికున్నన్నాళ్ళు కష్టం లేకుండా ఉండాలంటే గోవిందనామాన్ని ఆశ్రయించి